హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈజ్ శ్రీలత. మన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మహాలక్ష్మి పథకం ప్రవేశపెట్టిన సంగతి అందరికీ తెలిసిన విషయమే కదా. కానీ ఈ పథకానికి ఎవరు అర్హులు ఎవరు అనర్హులు అనేది ఒక్కసారి పరిశీలిద్దామండి. ఓకే, ఎవరు ఎలిజిబిలిటీ అంటే 18 సంవత్సరముల నుండి 55 సంవత్సరముల లోపు ఉన్న మహిళలకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇంకా వార్షిక ఆదాయం అంటే సంవత్సర ఆదాయము 3 లక్షల లోపు ఉన్నవారికి ఈ స్కీమ్ వర్తిస్తుంది. లేదా తెల్ల రేషన్ కార్డు బీపీఎల్ కుటుంబాలకు మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఇంట్లో 2-3 ఆడవాళ్ళు ఉన్న ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఓకే, మరి ఎవరు అనర్హులు? ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులకు ఈ స్కీమ్ వర్తించదు. ట్యాక్స్ పన్ను చెల్లింపుదారులు సైతం అనర్హులే. భర్త ఐటీ కట్టిన ఈ పథకానికి అనర్హులే. ఏటా వీటి కోసం ఈ మహాలక్ష్మి పథకం కింద 6,000 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ గెలవడం జరిగింది. అయితే కర్ణాటకలో కూడా ఇదే విధి విధానాలతో గృహలక్ష్మి పేరుతో అమలు చేసింది. ప్రతి మహిళకు 2,000 రూపాయలు ఇస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే అదే విధి విధానాలతో ఇక్కడ కూడా అమలు చేస్తుందని అందరి ఆలోచన. ఎలా చేస్తారు అనేది వేచి ప్రజాపాలన అప్లికేషన్లోనే ఈ మహాలక్ష్మి పథకం కూడా ఉంది కదా. ప్రజాపాలన అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది నేను ముందు వీడియో చేశానండి. ఆ వీడియోలో చూసి చక్కగా మీరు అప్లై చేసుకోగలరు. 6వ తారీఖు వరకు అని డెడ్లైన్ ఇచ్చిండ్రని అందరూ భయపడకండి. 6వ తారీఖు తర్వాత ఎంఆర్ఓ ఆఫీసులలోకి మండల ఆఫీసులలోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సుమా. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం ఈ వీడియోని షేర్ చేయగలరు. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.